డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో కుబేరాకి సంబంధించినటువంటి అంటే ఆ ఫినాన్షియల్ విజ్డమ్ని కానివ్వండి, లేదంటే ఫినాన్షియల్కి సంబంధించిన నాలెడ్జ్ కానివ్వండి, అండ్ కుబేరాకి సంబంధించినటువంటి ఆ ఇంపార్టెన్స్ ఏ విధంగా క్రియేట్ అయింది, అండ్ ఆయనకు ఉండేటువంటి క్యారెక్టరిస్టిక్స్లో ఏది ఏ విధంగా చేస్తే ప్రీతికరంగా ఉంటుందనే దాని మీద చెప్పారు మీరు. దానికి పార్ట్ 2 వీడియో చేస్తాను. బట్ ఇవి కనుక చెప్పించి ఒక 9 టైమ్స్ కనుక ఇవి చేస్తే డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా అది వర్కౌట్ అయ్యేలా ఉంది ఆ సబ్జెక్ట్ అని చెప్పేసి అన్నారు. ఈ వీడియోలో అలాంటిది ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో అండి, ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మనం కుబేరుడు ఏంటి, అతని గొప్పతనం ఏంటి, అతనికి అసలు ఎవరు వరం ఇచ్చారని తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఈ వీడియోలో కుబేరుడిని ఏ మంత్రంతో చెప్పిస్తే అతని యొక్క మీరు అంటే లైక్ ఆశీర్వాదం పొందొచ్చు, అతన్ని మనం ఇంప్రెస్ చేయొచ్చు. ఎందుకంటే లైఫ్లో భగవంతుని కూడా ఇంప్రెస్ చేయడం అనేది ఒక ఆర్ట్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేశ్వర స్వామికి వచ్చారు అనుకోండి, చాలా మంది భక్తులు ఉన్నారు, కానీ అన్నమయ్య ఒక వెరీ స్పెషల్. ఆ విధంగా ఏంటంటే ఈ రోజు నేను అక్షయ తృతీయ రోజు ఎటువంటి మంత్ర జపిస్తే మనం కుబేరుని మనం ఈజీగా పొందొచ్చు, అతని యొక్క ఆశీర్వాదం చూద్దామండి. అండ్ ఇంతకుముందు 3 పాయింట్స్ చెప్పాను. ఇప్పుడు ప్రొటెక్షన్. చాలామంది ఏం చేస్తుంటారు, చాలామంది ఫైనాన్షియల్గా లాస్ అవ్వడానికి మెయిన్ కారణం రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారండి. ఈరోజు నా దగ్గర చాలామంది ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఎక్కువ కపుల్స్ ఉన్నారు. కపుల్స్ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్సే. అరే వీళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వీళ్ళు నా దగ్గరకు వచ్చి ట్రైనింగ్ ఎందుకు తీసుకుంటున్నారా? ఒక్కొక్కరికి చూస్తే అతనికో 2 lakhs, ఈవిడికో 1.5, లేదా అతనికో 3 lakhs, ఈవిడికో 2 lakhs. తీరా చూస్తే వీళ్ళు చాలా మంది చేసే తప్పు ఏంటంటే రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. ఎందుకు అని అంటే ఒక్కోసారి మన నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ వైపు నడిపిస్తుందండి. అయితే కుబేర్ని పూజించడం వల్ల ఏంటంటే ప్రొటెక్షన్. ఈరోజు మనంతా కూడా ఏంటి ఇన్సూరెన్స్ ఇలాంటివి ఏం చేసుకుంటామంటే ప్రొటెక్షన్ కోసం. అదేవిధంగా మన డబ్బును కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే కుబేర్ని పూజించడం వల్ల కుబేర ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ ఎగ్నెస్ట్ ఫైనాన్షియల్ లాసెస్. జీవితంలో చాలా అంటే రకరకాల లాసెస్ ఉంటాయండి. ఒక మనిషిని కోల్పోవడం ఇది పెద్ద లాస్. దాని తర్వాత సెకండ్ లాస్ వచ్చేసి ఫైనాన్షియల్ లాస్. ఒక పర్సన్ కోల్పోవడం అతిపెద్ద స్ట్రెస్ వస్తుంది సైకాలజీ పరంగా. రెండో స్ట్రెస్ ఏదైనా ఉందంటే ఫైనాన్షియల్ లాస్. దాని నుంచి తేరుకోవడం చాలా కొన్ని సంవత్సరాలు పట్టేస్తుందండి. అయితే ఈ విధంగా నేను చెప్పిన సీక్రెట్స్ ఫాలో అయితే ఫైనాన్షియల్ లాసెస్ నుంచి ఫాస్ట్గా బయటపడవచ్చు. ఒకవేళ మీరు ఫైనాన్షియల్ లాసెస్లో ఉంటే ఖచ్చితంగా దీన్ని అప్లై చేయండి. అండ్ స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీ వస్తుందండి. లైఫ్లో ఎప్పుడు కూడా మనకు స్టెబిలిటీ కావాలి, సెక్యూరిటీ కూడా కావాలి. లైఫ్లో ఎలా ఉంటుందంటే ఒక నెల అమీరు, ఇంకో నెల గరీబు. ఒక నెల ఫుల్గా డబ్బులు వచ్చేస్తే ఒక నెల ఇంట్లో డబ్బులు ఏమి రాలేదు, ఏమి అని అనిపిస్తుంటుందండి. సో అందువల్ల అంటే స్టెబిలిటీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది బాగా కుబేరుని పూజించడం వల్ల ఆర్థిక స్థిరత్వం అనేది వస్తుందండి. అది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. అండ్ దాని తర్వాత తీసుకుంటే గ్రాండ్స్ విషెస్. అంటే ఆ రోజు కుబేరుని కొన్ని మెటీరియలిస్టిక్ ప్రాపర్టీస్ అంటే మీ దగ్గర ఉన్న బంగారం పెట్టండి, డబ్బు పెట్టండి, వస్తువులన్నీ పెట్టండి, ఇలా పూజించడం వల్ల వాటికి బ్లెస్సింగ్స్ వస్తాయటండి. ఇందాక మనం అనుకుంటే లైక్ అట్రాక్ట్స్ లైక్. బంగారాన్ని అట్రాక్ట్ చేస్తుంది. అందుకే మనం ఏమంటాం, దొంగలతో, పోలీసులతో, లాయర్లతో, ప్యాకెట్ అడవులతో అంటారు. ఎంటారు పల్లెటూరులకి మామ దాదా వచ్చేవా కూర్చొని ప్యాకెట్ అడవులందరూ చెట్టు కింద కూర్చుని అంటారు. మందు బాబులందరూ అట్రాక్ట్ చేస్తుంటారు. కుర్రోళ్ళందరూ పిల్లలందరూ పిల్లలతో అనమాట. లేడీస్ అందరూ లేడీస్ ఒక పక్క ఉంటారు. అంటే డిఫరెంట్ ఎనర్జీస్ ఉంటాయండి. సో ఇక్కడ కూడా ఏంటంటే లైక్ అట్రాక్ట్స్ లైక్, సిమిలర్ ఎనర్జీ అట్రాక్ట్స్ లైక్. అయితే ఇక్కడ మీరేంటంటే మీ బంగారాన్ని కానీ డబ్బులు కానీ ఆ రోజు కుబేరుడి దగ్గర పెట్టి మెటీరియలిస్టిక్ థింగ్స్ అంటారు. వీటిని పూజించడం వల్ల ఏమవుతుందంటే మనకి విషెస్ అంటే వాటికి బ్లెస్సింగ్స్ వస్తాయి. బ్లెస్సింగ్స్ ఏదైతే వస్తాయో అవి ఎక్కువ అట్రాక్ట్ చేస్తాయండి ఇంకా వాటిని. సో ఇక్కడ ఏంటి ఆస్పిరేషన్స్ రిలేటెడ్ టు వెల్త్ అండ్ ప్రాస్పరిటీ. సో దాని తర్వాత ఇంకా తీసుకుంటే కనెక్షన్ టు నెంబర్ 9. ఇప్పుడు మనం జరగబోయేది 9th బ్యాచ్. ఇప్పటి వరకు చాలా బ్యాచెస్ జరిగాయి. ఇవన్నీ ఒక లెక్క అయితే 9th బ్యాచ్ ఒక లెక్క. సో 9th బ్యాచ్ హిందూ మైథాలజీ ప్రకారం 9 అనే దానికి ఎందుకు అంత పవర్ ఉంది అని అంటే, ఇంతకుముందు మనం న్యూమరాలజీ మాట్లాడామండి, 369 గురించి మనం మాట్లాడాం. సో 9 ఎందుకు అంత పవర్ఫుల్ అని చెప్పేసి హిందూ మైథాలజీలో 9 అసోసియేటెడ్ కుబేరా అంటే తన యొక్క నామాన్ని అంటే శ్రీ కుబేరాయ నమః అనే ఒక పదం ఉంటుంది. శ్రీ కుబేరాయ నమః అని 9 సార్లు చాంటింగ్ చేయడం కానీ, లేదా కుబేర మంత్రం ఉంటుందండి. ఏంటి ఆ మంత్రం అనేది నేను ఇప్పుడు మీకు ఇస్తాను, వీళ్ళకి ఇస్తాను. సో మీ అందరూ కూడా, మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సిరి సంపదలతో తూగులని అంటే మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ సో నేను ఈ మంత్రం ఇస్తున్నాను. ఎవరు చెప్పరండి జనరల్గా. సో అయితే ఇక్కడ చూస్తే 9 సార్లు ఎవరైతే ఆ రోజు కుబేరుని పూజిస్తారో ఇన్వోక్ హిస్ బ్లెస్సింగ్స్ అనేది వస్తుందండి. ఎందుకంటే జీవితంలో మనకి దేవుడి నుంచి వచ్చే బ్లెస్సింగ్స్ చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఈ బ్లెస్సింగ్స్ ఏం చేస్తాయంటే
పెద్ద బండరాలాంటి సమస్యను కూడా పిండిలాగా మన దగ్గరికి వచ్చే చేసేస్తాయండి. మళ్ళీ చెప్తాను, అంటే మీకు ఏదైనా ఒక సమస్య పెద్ద బండరాయిలాగా తగలాల్సింది వచ్చేసరికి మీ దగ్గరికి వచ్చేసరికి అదేమవుతుందంటే పిండిలాగా అయిపోద్ది. ఎప్పుడు దేవుడు మనతో పాటు ఉంటే, ఎందుకంటే భగవంతుడు బలవంతుడికి తోడుంటే, జాగ్రత్త ఉంది, భగవంతుడు బలవంతుడితో తోడుంటే ఏదైనా సాధ్యం అండి. సో అయితే ఇక్కడ చూసుకుంటే తాళపత్రాల్లో కూడా ఈ యొక్క దీని గురించి మెన్షన్ చేశారు. సో తాళపత్రాలు లిఖించిన ఈ మంత్రాన్ని పట్టిస్తే మీరు 100% కుబేర్లే. ఏంటి ఆ మంత్రం? యా, అందుకంటే నేను చాలా వాటిని రీసెర్చ్ చేస్తున్నప్పుడు అంటే ఇందులో ఉంది. ఎందుకంటే ప్రతి మత గ్రంథాల్లో కూడా, ఈవెన్ ఖురాన్లో, బైబిల్లో, ఇలాంటి వాటిల్లో కూడా, అంటే మనకు అన్నిట్లో, భగవద్గీత, వీటిలో కూడా ప్రతి దాని గురించి డబ్బు గురించి ఉందండి. డబ్బు గురించి లేని ఎక్కడా కూడా లేదు, ఏ మత గ్రంథం లేదు. ఈవెన్ తాళపత్రాలు కూడా దీని గురించి ఉంది. ఏంటో చూద్దామండి. కుబేర మంత్రం ఇస్తున్నాను, మీ అందరూ కూడా నోట్ చేసుకోండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే కుబేర మంత్రం ఏంటి? ఓం. ఇక్కడ స్టార్టింగ్ విత్ ఓం. ఓం అనేది ఏంటంటే 432 హెడ్జెస్ అండి. దాని యొక్క ఫ్రీక్వెన్సీ 4 + 3 + 2 కలపండి, 4 3 7, 7 + 2 9. అంటే ఓం యొక్క ఫ్రీక్వెన్సీ కూడా 9. మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే ఈ కుబేర మంత్రాన్ని కానీ మీరు జపిస్తే ఎలా జపించాలంటే 2 చేతులు జోడించి మనస్ఫూర్తిగా ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్య దీప్తాయే ధనధాన్య సమృద్ధిం దేహి దాపాయ స్వాహ అని ఒక రకమైన మీరు చేస్తే బాడీలో ఒక రకమైన వైబ్రేషన్స్ వస్తాయండి. మీరు అలా చెప్తుంటే వైబ్రేషన్స్ ఆ చాంటింగ్ ఏదో అవుతున్నంత ఫీల్, గూస్ బంప్స్ వచ్చేంత ఇదిగా ఉంది. ఎస్ అండి. అంటే దాన్ని ఫీల్ అవుతూ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతామో ఆటోమేటిక్గా మనం ఏమవుతుందంటే మనలో తెలియని ఒక 7 చక్రాస్ కూడా యాక్టివేట్ అయ్యి అన్లాక్ అవుతాయండి. కింద కామెంట్ బాక్స్ లో కూడా ఇది పెట్టేస్తారు సార్. ఎస్. సో మీరు ఇది కుబేర మంత్రం 9 సార్లు చాలా కాన్షియస్గా, జాగ్రత్త పెట్టుకోండి, కాన్షియస్గా మీరు చెప్పిస్తే. ఎందుకంటే ఒకసారి దేవుడి యొక్క మనం బ్లెస్సింగ్స్ కానీ కనెక్ట్ అయితే, దేవుడితో కనెక్ట్ అయితే లైఫ్లో కొన్ని నెగిటివ్ అనేది డిస్కనెక్ట్ అయిపోతాయి. అంటే చూడండి, దేవుడితో కనెక్ట్ అయితే నెగిటివ్ అనేది డిస్కనెక్ట్ అయిపోతాయండి, కష్టాలు డిస్కనెక్ట్ అయిపోతాయి. సో ఆ కనెక్ట్ అవ్వడానికి కూడా ఒక మంత్ర ఈ మంత్ర. సో ఇది మీరు చేయండి. మీ ఇంట్లో సిరి సంపదలు చాలా సింపుల్గా మీరు అట్రాక్ట్ చేయడానికి కుబేర మంత్రం ఇది. అయితే సో కుబేర 7 పాయింట్ ఏంటంటే కుబేర ప్రిసైడ్స్ ఓవర్ 9 ట్రెజర్స్. ఆ నిధులు ఏంటంటే ఇవేనండి, నవనిధులు అంటారు. బా, అందుకేనా అంత స్పెషల్ అని చెప్పేసి ఈ ఎపిసోడ్ చేశారు. ఎస్ అండి, ఎస్. సో ఈ నవనిధుల్ని మీరు ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు. సో ఈ నవనిధులు మీరు ఎప్పుడైతే అట్రాక్ట్ చేస్తారో మీరు మీ ఫ్యామిలీ పద్మ, మహాపద్మ, శంకర, మకర, కుండ, కర్వ. ఎస్ సార్. నాలెడ్జ్ అన్వర్ గారు, థ్యాంక్ యూ అండి. అసలు మాటలు లేవు. సో ఈ 9 ట్రెజర్స్ ఇలా రియల్లీ గ్రేట్ నాలెడ్జ్ అండి. థ్యాంక్ యూ. అందుకే మేనిఫెస్టేషన్ అంటే మీ క్లాస్ లో ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి అంత గ్రాండ్ రిజల్ట్స్ చూస్తున్నారు. అవును, నేను ఏం చేస్తానంటే 9 రోజుల క్లాసెస్ లో అన్ని మత గ్రంథాల నుంచి డబ్బు గురించి అయితే ఎక్కడైతే ఉన్నాయో అండ్ ఇంకా చాలా చాలా వేరే వాటికి రీసెర్చెస్ ఉన్నాయో కొన్ని టెక్నిక్స్ ఉన్నాయండి. ఆ టెక్నిక్స్ వెల్త్ అట్రాక్టింగ్ సీక్రెట్స్ కొన్ని ఉన్నాయి. దాని 9 days క్లాసెస్లో ఈ నవనిధులతో పాటు ఎస్పెషల్లీ అట్రాక్టింగ్ చేయడానికి కొన్ని పవర్ఫుల్ టెక్నిక్స్. 9th batch 1000 members. సో ఆ 1000 members లో మీరు ఉన్నారో లేదో 1-2 సార్లు రీచెక్ చేసుకొని వీడియో చూసిన వెంటనే మీరు జాయిన్ అవ్వండి. ఎందుకంటే కొన్ని ఉంటాయి, కొన్ని నాలెడ్జ్కి నేను మాటల్లో చెప్పటం అనే కాదు, మీరు ఎప్పుడు అంటూ ఉంటారు కదా, డౌటీశ్వర్లు ఎప్పుడు కోటీశ్వర్లు కాదు అని చెప్పేసి. నమ్మకాలు పెరిగితే అమ్మకాలు పెరుగుతాయి. ఇది అంటే అలాంటిది. ఎస్, మీరు అందరూ ఒకసారి జాగ్రత్త ఉండండి. మీ లైఫ్లో చాలా వాటికి మీరు ఎక్స్పెరిమెంట్స్ చేసి ఉంటారు, డబ్బు ఖర్చు పెట్టి ఉంటారు. కానీ ఈ ఒక్క క్లాస్కి రండి, 9 రోజుల్లో జీవితాన్ని 9 రోజుల్లో మీ జీవితాన్ని మార్చుకోవచ్చు ఎలా అనేది ఇలా అని నేను ప్రూవ్ చేస్తానండి. సో ఈ నవనిధులు, కుబేరుడు యొక్క నవనిధులు మీరు ఈజీగా సొంతం చేసుకోవచ్చు. కుబేరుడు మంత్రాన్ని 9 సార్లు మనస్ఫూర్తిగా కాన్షియస్గా జపించండి. మంత్ర కూడా ఇచ్చాను. సో అదేవిధంగా ఇంకా ఫైనల్గా 8th one అసోసియేట్ విత్ ఇక్కడ తీసుకుంటే కుబేర్ ఈజ్ ఆఫెన్ అసోసియేట్ విత్ లార్డ్ వెంకటేశ్వర. మనకు తెలుసండి, కష్టాలను జనరల్గా అంటే కష్టాల నుంచి ఫాస్ట్గా బయటకు రావడానికి చాలామంది హిందూ మైథాలజీలో పూజించే దేవుడు అంటే లార్డ్ వెంకటేశ్వర స్వామి. సో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఈవెన్ వెంకటేశ్వర స్వామి కూడా తన కళ్యాణం కోసం కుబేరుని దగ్గర అప్పు తీసుకున్నాడు. అంటే కుబేరుడు అంత ఇదనమాట. అంటే కుబేరుడు అవసరం కూడా వెంకటేశ్వర స్వామికి వచ్చింది. అంటే మరి అతనికే అవసరం అన్నప్పుడు మనకు అవసరమా లేదా? మనకు కూడా అవసరం, గుర్తుపెట్టుకోండి. అది చాలా అవసరం అండి. సో ఇది మీరు ఒకసారి ఆలోచించండి. వెంకటేశ్వర స్వామికి కూడా
కుబేరుడు అవసరం పడిందంటే మనకు కూడా అవసరమే కదా, మనకు కూడా డబ్బు కావాలి కదా. చాలు అనే పదాన్ని ఎప్పుడైతే మీ జీవితంలో తీసేస్తారో డబ్బు ఆటోమేటిక్గా అమ్మ మూడతో వస్తుందండి. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ బ్రెయిన్ అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో 10th బ్యాచ్ ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? ఎస్, ఈసారి 10th బ్యాచ్. ఎవరైతే ఇంతకు ముందు చాలా మంది నాకు మెసేజ్ పెడుతున్నారు, సార్ మేము మిస్ అయిపోయాము, వీడియోస్ కొంచెం లేట్గా చూసామని. సో వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఏదైతే మీ లైఫ్లో అవకాశం మిస్ అయ్యారో, డబ్బును కూడా మిస్ అయ్యారో, దాన్ని చక్రవడ్డీ బారువడ్డీతో సహా ఈసారి 10th బ్యాచ్లో నేను ఈసారి 9th బ్యాచ్కి నేను యూనివర్సల్ బ్యాచ్ అని పెట్టాను. ఈసారి 10th బ్యాచ్ మాస్టర్ బ్లాస్టర్ బ్యాచ్ అని పెట్టబోతున్నాను. అంటే జీవితంలో చాలా మంది వచ్చారు క్రికెట్ ఇండస్ట్రీలో, కానీ టెండూల్కర్ అయితే మాస్టర్ బ్లాస్టర్ అయ్యారు. మీ లైఫ్లో ఇప్పటివరకు చాలా నేర్చుకున్నారు. కానీ ఈ 10th బ్యాచ్ నేర్చుకునే అవకాశం అంటే అప్పుల్ని ఆస్తులుగా ఎలా మార్చొచ్చు, అప్పుల్ని ఆస్తులుగా అంటే ఫాస్ట్గా. ఇందాక చెప్తున్నానండి, సుడిగుండంలో మీరు కష్టాల్లో ఉన్నా కూడా సునామీ లాగా ఎలా బయటికి రావచ్చు అనే లా ఆఫ్ అట్రాక్షన్. ఎప్పుడైతే మనం యూనివర్స్కి కనెక్ట్ అవుతామో చాలా ఫాస్ట్గా మన యొక్క లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా అండి. అంటే అంబులెన్స్ వస్తే ఎలాగైతే దారి ఇచ్చేస్తారో, ఈ యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంటే మీకు అలాగా అంటే ప్రతిది లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా మీకు సపోర్ట్ చేస్తుంటారు. నేను వెళ్ళి చెప్తున్నాను, మీ లైఫ్ దండగా అనేవాళ్ళు మిమ్మల్ని దండం పెట్టి దండ వేసేలాగా, అంటే పొగిడేలాగా, అంటే మీరు పక్కన ఉంటే ఒక పండగ అనేలాగా నేను తయారు చేస్తానండి. అయితే సార్ 10th బ్యాచ్లో టాప్ మోస్ట్ అంటే సేల్స్, మీరు సేల్స్లో ఉన్నారా, ఎక్కడ ఉన్నారా కూడా, అవకాశాలు లేవా, డబ్బు కోల్పోతున్నారా, మీ బంగారం తాకట్టులో ఉందా, దాన్ని ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు చాలా అంటే జీరోలో కదండి, మైనస్లో, బ్యాంక్ బ్యాలెన్స్ మైనస్లోకి వెళ్ళిపోయి మినిమం బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయకపోతే నా బ్యాంక్ వాళ్ళు మైనస్లో పెట్టేశారు. అటువంటి స్టేజ్ నుంచి ఈరోజు అంటే మీరు కూడా గుర్తుపెట్టుకోండి, నిజంగా మీరు అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నా చిన్న అప్పు ఉన్నా కూడా ఇమ్మీడియట్గా ఈ క్లాస్లో జాయిన్ అవ్వండి. ఎందుకు సార్ చిన్న అప్పు ఉన్నా అనుకుంటే, అప్పు అనేది ఊబి ఒకసారి అందులో దిగితే ఇంకా పెద్దగా అయిపోతుందండి. అంటే ఒకసారి బట్టలకు చిన్న కన్నం పడితే ఎలా అయితే అలా పెరిగిపోతుంటుందో, సో లైఫ్లో ఒక్కసారి అప్పు అనేది ఒకసారి స్టార్ట్ అయితే దాన్ని ఇమ్మీడియట్గా మనం ఎప్పటికప్పుడు సాల్వ్ చేసుకోండి. ఇంట్లో ఒకసారి బొద్దింకి వస్తే దాన్ని వెంటనే బయట తిరిగి లేకపోతే అది పిల్లలు పెడుతుంటాం. సో అప్పు కూడా అంతే, పిల్లలు పెడుతుంటుంటుందండి. సో అందువల్ల అంటే ఈసారి 10th బ్యాచ్ మిడిల్ క్లాస్ టు మిలియనర్ ఎలా అవ్వాలి, చాలా ఫాస్ట్గా 9 రోజులు మీ జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చు, అంటే కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు కూడా రానివ్వకుండా ఎలా ఆఫ్ చేయొచ్చు అనేది నేను చెప్తాను. సో రండి, ఈసారి 10th బ్యాచ్ ఈసారి జరగబోయేది ఏంటంటే మే 29 నుంచి అండి. మే 29 ఆన్లైన్ క్లాసెస్ ఉంటుంది. ఇమీడియట్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. పోస్ట్పోన్మెంట్ చేయొద్దండి. ఇందాక మనకి నాగరాజ్ సార్ చాలా మంచి మాట అన్నారు, పోస్ట్పోన్మెంట్ వల్ల విజయం అనేది అంటే పెద్దగా రావాల్సింది చిన్నగా వస్తుందండి. సో మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ మినిట్ వరకు మీరు పోస్ట్పోన్మెంట్ చేయొద్దు. ఎందుకంటే మనకి యూనివర్స్ ఈ వీడియో మీకు చూపిస్తుందంటేనే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమంటే అర్థం. గుర్తుపెట్టుకోండి, యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. సో మే 29th బ్యాచ్ కనుక మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. మే 29th. సో వెంటనే వీడియో చూసిన తర్వాత ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.